హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ రిథమ్ ఆఫ్ లవ్ స్కై క్వీన్. ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ముందుగా మాతృమూర్తులందరికీ మాతృదినోత్సవ శుభాకాంక్షలు. చిన్న కథతో అయితే మీ ముందుకు వచ్చేసాను. నేను చెప్పడానికి రెడీ, మీరు వినటానికి రెడీగా ఉన్నారా? ఈ కథ విన్న తర్వాత మీ అమూల్యమైన కామెంట్స్, లైక్స్ ఇస్తారని ఆశిస్తున్నాను. ఇక స్టోరీ. ఒక మాతృమూర్తి జీవితం అంటే కేవలం ఆమె గడిపిన కాలం కాదు, ఆమె త్యాగాల పుస్తకం. పెళ్ళైన రోజు నుంచి శ్రీమతిగా, గృహిణిగా, ఆ ఇంటి ఇల్లాలుగా, అమ్మగా మారిపోయింది. అమ్మ పేరు కంటే అమ్మ బాధ్యతలే పెద్దవి. పెళ్ళైన మొదటి రోజే ఆమె కలలు అటకెక్కించి బట్టలు మడతపెట్టినట్టు మడిచిపెడుతుంది. ఇంటి గౌరవం నీ చేతుల్లో ఉంది అని అత్తగారు, ఇంటి కోడలుగా, నా భార్యగా ఈ ఇంటి బాధ్యత నీదే అని చెప్పే భర్త. ఈ మాటలే ఆమెను ఇన్ని సంవత్సరాలుగా ముందుకు తీసుకెళ్ళాయి. ఆ రోజుతో ఆమె కొత్త జీవితం ప్రారంభమవుతుంది. ఉదయం మొదలైన పనుల పరంపర, రాత్రి అయ్యేసరికి అలసిన శరీరం. కానీ ఆ స్త్రీమూర్తి ముఖంలో మాత్రం నవ్వు చెరగనివ్వదు. అది భర్త సంతోషం కోసం, పిల్లల నవ్వులను చూసి అలసిన శరీరం నొప్పిని కూడా త్యాగం అని అనుకోవచ్చు. తెల్లవారితే కోడికూతతో మొదలయ్యే పనులు, అవి చేస్తూనే అమ్మ ఆమె కోసం 5 నిమిషాలు కేటాయిస్తుందా అనేది కూడా అర్థం కాదు. ఎందుకంటే స్నానం చేసిన వెంటనే తల కూడా తుడుచుకుంటుందో లేదో ఆ తలని చిన్న కొప్పుగా మడుస్తుంది. పూజ కూడా గబగబా ముగిస్తుంది. నుదిటి మీద కుంకుమ కూడా ఏదో అందాజుగా పెట్టేసుకుంటుంది. అద్దంలో చూసుకునే తీరిక కూడా ఉండదు అమ్మకి. వంటగదిలోకి వెళ్తే బ్రేక్ఫాస్టు, క్యారియర్లు అంటూ అన్నీ సర్ది ఇంట్లో ప్రతి ఒక్కరికి ఏం కావాలో చూసి అందరినీ సమయానికి సాగదోలేసరికి ఎప్పుడో 10 అయిపోతూ ఉంటుంది. అప్పటికి అమ్మకి కూర్చునే సమయం ఉందా అంటే ఆ సమయంలో తను మళ్ళీ పనుల కోసం శక్తి కావాలి కాబట్టి ఆ కాస్త సమయాన్ని కూడా, అది కూడా తను చేయడానికి శక్తి కోసం మిగిలిపోయిన అల్పాహారం తిని మళ్ళీ వంటగదిలోకి వెళ్తే భోజనాలు చేసే వేళకి మళ్ళీ కాస్త సమయం. ఎందుకంటే అది కూడా ఆమె మళ్ళీ పనులు చేయడానికి శక్తి కావాలి కాబట్టి కాస్త తిని విశ్రాంతి తీసుకునే సమయం. ఇది ఆమెకి రోజువారీ అలవాటైపోతూ ఉంటుంది. అలా రోజులు, నెలలు, సంవత్సరాలు ఇలా గడిపేస్తుంది. అందుకు ఆమె ఎన్ని వదిలేసుకుంటుందో. ఈ మాతృమూర్తికి ఎన్ని సంతోషాలు కళ్ళ ముందు కనిపిస్తున్నా అవన్నీ ఆ ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరి కోసం త్యాగం చేస్తూ ఉంటుంది. భర్త కోసం తన ఇష్టాలను ఎన్ని వదిలేసిందో, పిల్లల కోసం తన జీవితాన్ని ఎంత అర్పించిందో, పిల్లల కోసం పడే పురిటి నొప్పుల్ని కూడా ఆనందంగా భరిస్తూ ఉంటుంది. కారే కన్నీళ్లను కూడా ముత్యాలుగా తుడుచుకుంటూ ఉంటుంది. అత్తింటి కోసం తన మనసుని త్యాగం చేస్తుంది. నువ్వు సంతోషంగా ఉన్నావా అని పుట్టింటి నుంచి ఒక్క మాట అడిగితే ఆమె నవ్వుతూ అవును అనే చిన్న వాక్యం ఆమె ఎక్కడి నుంచి చెప్తుందో కూడా అర్థం కాదు. కానీ ఆ నవ్వు వెనుక దాగిన బాధ ఎవరికీ కనిపించదు.
ఆమెకు కూడా కోరికలు, కలలు ఉండేవి. ఒక్కసారైనా తన కోసం బ్రతకాలనే ఆశ ఉన్నా అణుచుకొని, వీళ్ళందరి కోసం నా సంతోషం చాలా చిన్నది అని అనుకుంటుంది. కానీ ప్రతిసారి ఇది నా బాధ్యత, నేను నా బాధ్యత అని ఆ ఇంటి సుఖ సంతోషాల కోసం అన్నీ ఆ కలలను కూడా అదిమి పెట్టేసుకుంటుంది. నేను ఈ బాధ్యతని సక్రమంగా నెరవేర్చాలి. ఆ రోజు నా కలలు నెరవేరినట్టే అని తన మనసును తానే ఒప్పించుకుంటుంది. ఇలా సంవత్సరాలు గడిచాయి. పిల్లలు పెద్దయ్యారు. అందరికీ పెళ్ళిళ్ళైపోయాయి. అందరూ సెటిల్ అయిపోయారు. తమ జీవితాల్లో బిజీ అయిపోయారు. కానీ ఆమె మాత్రం అదే ఇంట్లో, అదే వంటగదిలో, అదే పనుల్లో, అదే మసకబారిన పొగ వెలుతురులో, అదే మౌనంలో మిగిలిపోయింది. ఒకరోజు ఆమె హాస్పిటల్లో తన హెల్త్ రిపోర్ట్స్ చేతిలో పట్టుకొని కూర్చొని ఆలోచనలో పడింది. ఇన్నాళ్ళు ఆమె బ్రతికింది కానీ తన కోసం కాదు. అత్తింట్లో వచ్చిన దగ్గర నుండి అన్ని బాధ్యతలు నెరవేర్చింది కానీ తన కోసం తాను బ్రతకడం మర్చిపోయింది. ఈరోజు ఆమెకి కన్నీళ్ళాగలేదు. అవి బాధ వల్ల కాదు, తనను తాను మర్చిపోయినందుకు. కానీ ఈరోజు చేతిలో తన హెల్త్ రిపోర్ట్స్ పట్టుకొని నడుస్తూ ఉంది. రోడ్డు పక్కన చిన్నపిల్లల అరుపులు, కేరింతలు, అవి చూస్తున్న తల్లిదండ్రుల సంతోషాలు, అవి చూసి మనసులో నేను ఏ రోజు బయట ప్రపంచాన్ని ఇంత దగ్గరగా చూడలేదు. ఎప్పుడూ ఆ ఇంట్లో పనులతో మగ్గిపోయాను. అందుకే అనుకుంటా నా జీవితంలో నవ్వులు, సంతోషాలు అనేవి లేవు. నా సంతోషం అనేది ఎప్పుడు నా పిల్లలు, నా భర్త, అత్తమామలు అనుకొని బ్రతికిన ఈరోజు ఇలా ఒంటరినై నన్ను పలకరించే దిక్కులేక ఇలా అని కన్నీళ్ళుతో వెనక్కి తిరిగి చూసుకుంటే ఏముంది అని కన్నీళ్లు విడిచింది. అమ్మా ఎలా ఉన్నావు అనే మాటని నోచుకోలేకపోయాను. అమ్మా తిన్నావా, నీ ఆరోగ్యం ఎలా ఉంది అని అడిగే ప్రేమ కూడా కరువైపోయింది. ఇవి నేను సంపాదించుకున్న ఆస్తులు అని మనసులో బాధగా అనుకుంది. ఇక మిగిలిన జీవితం తన కోసమే బ్రతకాలనుకుంది. ఇలాంటి మాతృమూర్తులు, ఇలాంటి అమ్మలు అందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. స్త్రీమూర్తులందరికీ హ్యాపీ మదర్స్ డే. ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.